सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता अनादियै अनंत ज्ञान पूर्ण रूपमै सनातनं सनातनं वेदमय सुनादमय समाज धर्म रक्षणार्थमै सनातनं सनातनं नित्यनूतनं धर्मकेतनं आत्मचेतनं परमात्मदर्शनं सनातनं सनातनं। ముఖ్యమైనటువంటి అతిథి చిన్నతనంలోనే వేదాల పట్ల ఆసక్తితో మన జిల్లా వాసి మన పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం యలమంచిలి అయినప్పటికీ ప్రస్తుత మైసూర్ దత్తపీఠానికి ఋగ్వేద పండితులుగా వ్యవహరిస్తూ ఋగ్వేదంలో ఉన్నటువంటి 10,552 మంత్రపూరితమైనటువంటి శ్లోకాలని అవపోసన చేసి వాటన్నిటినీ పండించడమే కాకుండా ఇంకొక 10 మంది ఋగ్వేద పండితులని ఘనపాఠిని తయారు చేసినటువంటి పూజ్యశ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠి గారిని సాదరంగా వేదికపైకి ఉపన్యసించడం కోసం ఆహ్వానిస్తా ఉన్నాం. माता महाराज्ञी की जय। श्रीमन्महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఏ అమ్మవారైతే అన్ని భూతముల యందు కూడా శక్తి రూపంలో కొలువై ఉన్నదో ఆ అమ్మవారికి నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ముందుగా అనకాపల్లి గ్రామ అధిష్టాన దేవత గ్రామ దేవత అయినటువంటి నూకాలమ్మ తల్లికి మనసారా నమస్కరించుకుంటూ మహాగణపతికి మహాసరస్వతికి గురుదేవులకు అదేవిధంగా పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి నమస్కరించుకుంటూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు శ్రీమాన్ కర్రి సత్యనారాయణ గారు మరియు శ్రీమతి కర్రి సుబ్బలక్ష్మి పేర్లు కలిగినటువంటి తల్లిదండ్రులిద్దరినీ కూడా మనసారా పాద నమస్కారం చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసి ప్రత్యక్షంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా పెనతండ్రి గారైనటువంటి శ్రీమాన్ కర్రి శ్రీరామమూర్తి గారికి మనసారా పాద నమస్కారం చేసుకుంటూ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి అనగా ఈ యొక్క సనాతన క్షేత్రం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని సంకల్పించి ముఖ్యంగా మా అందరినీ కూడా ఆహ్వానించినటువంటి అనకాపల్లి శాసన సభ్యులు శ్రీమాన్ గుణతాల రామకృష్ణ గారికి నూకాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ వారితో పాటు ఆశీనులైనటువంటి శ్రీమాన్ బండారు సత్యనారాయణ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇంతసేపు ప్రసంగం చేసినటువంటి సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి మువ్వ రాజేశ్వరి గారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ
ఎందుకు అనంటే ఇందాకనే నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని రావడం జరిగిందండి. నూకాలమ్మ అమ్మవారిని ఆ గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించినప్పుడు నా మనస్సులో కలిగినటువంటి ఒక భావన చెబుతాను మీకు. అదేమిటి అంటే కనుక అనకాపల్లి గ్రామ దేవత అయినటువంటి నూకాంబిక అమ్మవారి వంటి గ్రామ దేవతలు ఈ భూమిపై ఉన్నంత కాలము కూడా సనాతన ధర్మానికి ఏ మాత్రమో ఢోకా లేదు అనేటటువంటి ఒక భరోసా నాకు నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో నాకు కలిగిందండి. ఎందుకు అనంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు గ్రామ దేవతలు అనంటే కనుక కొన్ని వర్గాల వాళ్ళకి, గ్రామ దేవతలు అందరికీ కాదు, కొన్ని వర్గాల వారికి మాత్రమే, గ్రామ దేవతలకు మనకు సంబంధం లేదు అని కొంతమంది అపార్థం చేసుకుని భావిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క భావన అనేది ఎల్లప్పుడూ తప్పు దృష్టిలో పెట్టుకోండి. నూకాలమ్మ అమ్మవారి నుండి 108 ఉపనిషత్తుల వరకు కూడా సనాతన ధర్మమే తప్ప వేరు కాదు. అంకాలమ్మ జాతర నుండి అశ్వమేధ యాగం వరకు కూడా సనాతన ధర్మమే తప్ప వేరు కాదు. మనందరికీ కూడా తెలుసు, భవిష్య పురాణంలో మనం చూసుకుంటే కనుక కలియుగంలో అమ్మవారు శక్తి గ్రామ దేవతల రూపంలోనే ఉంటుంది అని చెప్పేసి వ్యాస మహర్షి మనందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. కావున గ్రామ దేవతల ఆలయాలను నిర్మించుకోవడము, నిర్వహించుకోవడము, రక్షించుకోవడము ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి, మనందరి బాధ్యత. ఈ విధంగా నూకాంబిక అమ్మవారి యొక్క ఆలయాన్ని మరింత మందికి చేరువ చేయాలి అనేటటువంటి సంకల్పంతో గ్రామ దేవత మాత్రమే కాదు, గ్రామ దేవత అని మనం అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా గ్లోబల్ విలేజ్ అనేటటువంటి పదం వాడుతూ ఉన్నటువంటి నేటి కాలంలో ఈవిడ గ్రామ దేవత కాదు, విశ్వదేవత అనేటటువంటి భావన మనందరికీ కూడా కలగాలి అని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. గ్రామ దేవతను విశ్వవ్యాప్తం చేయాలి అనేటటువంటి సంకల్పంతోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నూకాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి నూకాలమ్మ అమ్మవారిని, నూకాలమ్మ అమ్మవారి భక్తుల్ని కూడా గౌరవించారు అని చెప్పేసి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరికీ తెలుసు, గతంలో అనకాపల్లి పర్యటనకు విచ్చేసినటువంటి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఆ మాట చెప్పారటండి. ఇందాక మనందరం కూడా చూసాం. మా ప్రభుత్వం వస్తే కనుక నూకాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తాము అని చెప్పేసి వారు ప్రకటించారు. ప్రకటించిన విధంగా చేసి చూపారు. ఎందుకు అనంటే అమ్మవారికి ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలి, అమ్మవారికి ఇచ్చినటువంటి మాట మాత్రమే కాదు, అమ్మవారి భక్తులకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలి అనేటటువంటి వారి యొక్క దృఢ సంకల్పం ఈ సందర్భంగా నేను అభినందిస్తూ అమ్మవారు వారికి విశేషమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క మహత్తరమైనటువంటి యజ్ఞంలో పాల్పంచుకొని రాష్ట్ర పండుగగా గుర్తించడంలో వారి యొక్క విశేష కృషిని చూపినటువంటి శాసనసభ్యుల వర్గులకు కూడా అమ్మవారి అనుగ్రహం మరొక్కసారి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మా అందరినీ కూడా పదే పదే ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాల్సిందే, మీరు వచ్చి ఇక్కడ చెప్పాల్సిందే అని చెప్పేసి మా అందరి వెంటపడి మమ్మల్ని ఇక్కడికి రప్పించినటువంటి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు కండ్రేగుల శ్రీరామ్ గారికి కూడా నూకాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక్కసారి చూడండి, మీరు ఎవరైనా సరే నూకాలమ్మ అమ్మవారిని గర్భగుడిలోకి వెళ్ళి మనం ఆ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినప్పుడు మనకు కలిగేటటువంటి అనుభూతి ఏమిటి? ఇది మనమందరం కూడా ఎవరిని వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అమ్మవారిని చూసి
చూసి చూడగానే, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి చూడగానే మన సమస్యలన్నీ మర్చిపోతున్నామా లేదా? ఆ అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి చూడగానే మనకు తెలియనటువంటి ఒక శక్తి వస్తున్నదా లేదా? ఆ అమ్మవారి యొక్క ముఖార విందాన్ని చూడగానే మనందరికీ కూడా ఏదైనా సాధించగలము అనేటటువంటి ఒక దృఢ సంకల్పం మనకు కలుగుతున్నదా లేదా? సనాతన ధర్మంలో ఉన్నటువంటి విగ్రహారాధనకు ఉన్నటువంటి విశేష శక్తి ఇది, దృష్టిలో పెట్టుకోండి. చాలామంది అపార్థం చేసుకుని పాశ్చాత్యులేమో 4 మాటలు చెప్పారు అని చెప్పేసి విగ్రహారాధన మనకు లేదు అని కొంతమంది, విగ్రహారాధన అవసరం లేదు అని కొంతమంది, విగ్రహారాధన చేయవద్దు అని కొంతమంది రకరకాల అపార్థాలను వ్యాప్తం చేస్తూ ఉన్నటువంటి ఈ లోకంలో విగ్రహారాధన యొక్క మహత్వం ఏమిటి అని చెప్పేటటువంటిదే ఈ యొక్క మూకాంబిక జాతర. ఇక్కడ ఎంతమంది ఉన్నాం, ఇన్ని లైట్లు ఉన్నాయి, ఎంత హంగామా ఉంది, ఇంత ఉన్నప్పటికీ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటిది కేవలం ఆ యొక్క మూకాంబిక అమ్మవారి విగ్రహం తప్ప మీరు నేను కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కావున విగ్రహారాధన అనేది మన సనాతన ధర్మం యొక్క ఆత్మ. విగ్రహారాధన మనకు లేదు అని అంటే కనుక మనకు ఆత్మ లేదు అని మనకు చెప్పుకున్నట్లే అవుతుంది. ఇంత గొప్ప క్షేత్రం ఇక్కడ ఉన్నది. మధుర మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయ శిల్ప కళను దృష్టిలో పెట్టుకుని అంతే గొప్పగా ఈ ఆలయం కూడా ఉండాలి అని చెప్పేసి సంకల్పించి పుణ్యాత్ములందరూ కలిసి మధుర మీనాక్షి ఆలయంతో సమానంగా కొత్త ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు అంటే కనుక చూడడానికే 2 కళ్ళు చాలటం లేదు ఆ కొత్త ఆలయం యొక్క నిర్మాణం. ఆ ఆలయం ఎప్పుడు పూర్తవుతుందా, మళ్ళీ ఎప్పుడు వచ్చి దర్శించుకుంటామా అని అందరికీ కూడా అనిపిస్తూ ఉన్నది. సాధారణంగా గ్రామ దేవతకు చిన్న చిన్న ఆలయాలు కడుతూ ఉంటారు, కొన్ని చోట్ల కొంత పెద్ద ఆలయాలు కడుతూ ఉంటారు. అలా కాకుండా ఎన్నడూ చూడని విధంగా, ఎక్కడా చూడని విధంగా ఈ యొక్క మూకాంబిక అమ్మవారికి మధుర మీనాక్షి ఆలయ స్థాయిలో ఆలయాన్ని కడుతూ ఉన్నారు అని అంటే కనుక ఆవిడ యొక్క శక్తి, ఆవిడ భక్తుల శక్తి మనకు అర్థమవుతూ ఉన్నది. సాధారణంగా భగవంతుడి శక్తి మనం భక్తుల్లో చూస్తాం, కృష్ణుడి శక్తి అర్జునుడిలో చూస్తాం మనం. అదేవిధంగా మూకాంబిక అమ్మవారి శక్తి అనకాపల్లి పట్టణ ప్రజలలో మనం చూస్తాము, అదేవిధంగా మూకాంబిక అమ్మవారి భక్తుల్లో మనం చూస్తాము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందాక ఒక చిన్న పిల్ల చాలాసేపు దుర్యోధన పాత్రకు సంబంధించినటువంటి అభినయం చేసింది, మీరంతా కూడా చూశారు. సాధారణంగా మనందరికీ సందేహం వస్తుంది, మహాభారతంలో దుర్యోధనుడు విలన్ కదండి, విలన్ పాత్రను అభినయం చేయడం ఏమిటి అని చెప్పేసి సందేహం వస్తుంది. ఎందుకు అని అంటే కనుక మహాభారతంలో దుర్యోధనుడు ఎలా ఉంటాడో చెప్పారు, ధర్మరాజు ఎలా ఉంటాడో చెప్పారు. రామాయణంలో రాముడు ఎలా ఉంటాడో చెప్పారు, రావణాసురుడు ఎలా ఉంటారో చెప్పారు. దుర్యోధనుడి పాత్ర కూడా అంతే స్థాయిలో, ధర్మరాజుకు సమానమైనటువంటి స్థాయిలో మహాభారతంలో విశ్లేషించారు. ధర్మరాజు చేసినటువంటి గొప్ప పనుల్ని విశ్లేషిస్తూ దుర్యోధనుడు చేసినటువంటి చెడ్డ పనుల్ని కూడా విశ్లేషించారు. ఎందుకు ఇదంతా అంటే కనుక అందరూ గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో ఏది మంచో చెప్పడానికంటే ముందు ఏది చెడో చెబుతారు, అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మనం దుర్యోధనుడి పాత్ర అభినయం చేయించినప్పుడు దుర్యోధనుడిలో ఉన్నటువంటి దుర్లక్షణాలు ఏమిటో పిల్లలకు చెప్పాలి. ఆ విధంగా చెప్పడం కోసమే దుర్యోధనుడి పాత్రాభినయం కూడా మనకు ప్రాచుర్యంలో వచ్చింది. ఆ పాప చాలా అద్భుతంగా చేసింది. తరువాత రోజుల్లో శ్రీకృష్ణుడి పాత్ర కూడా ఇదే పాప చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ పాప చేత కృష్ణుడి పాత్ర కూడా చేయించాలి అని చెప్పేసి వాళ్ళ మేనమామ గారిని నేను కోరుకుంటూ ఉన్నాను. మనం సాధారణంగా ఒక రోడ్డు మీద వెళుతున్నాము అని అంటే కనుక ఆ రోడ్డులో వెళ్ళకండి, దారి దొంగలు ఉంటారు, జేబు దొంగలు ఉంటారు, దాడి చేసేవాళ్ళు ఉంటారు, అస్త్రశస్త్రాలతో దోచుకునే వాళ్ళు ఉంటారు,
మీకంత క్షేమకరం కాదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఒక్కసారి మనం చిన్న వయస్సును మనం గుర్తు చేసుకుంటే కనుక తల్లిదండ్రులు కూడా మొట్టమొదట ఏది చేయకూడదో చెబుతారు, ఆ తర్వాత మాత్రమే ఏది చేయాలో చెబుతూ ఉంటారు. వేదంలో కూడా మొట్టమొదట నిషేధ వాక్యాలు చెబుతారు, ఇది వద్దు అని చెప్పి ఆ తర్వాత ఏం చేయాలో చెబుతారు. ఎందుకు అనంటే ఫలానా ఒక కర్మ చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఆ కర్మ చేయకపోయినా కూడా మనకు మంచి జరగకపోవచ్చు కానీ చెడు జరగదు, కానీ ఫలానా చెడు కర్మ చేస్తే మనకు ఖచ్చితంగా చెడే జరుగుతుంది. అందువల్ల ఏది చేయకూడదు అని లోకానికి చెప్పడం కోసమే దుర్యోధనుని పాత్రాభినయం కూడా లోకంలో బయలుదేరింది, దృష్టిలో పెట్టుకోండి. అంతేకాని దుర్యోధనుడి పాత్రను అభినయించారు కదా అని చెప్పేసి దుర్యోధనులాగా కూడా మనం ఉండవచ్చు అని ఎవరికీ చెప్పే ఉద్దేశం లేదు భారతదేశంలో. దుర్యోధనుడు మహాభారతంలో ఎలా ఉండకూడదు ఒక మనిషి అని చెప్పడానికి ఉదాహరణ, ధర్మరాజు ఎలా ఉండాలి అని చెప్పడానికి ఉదాహరణ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక మనిషి ఏ విధంగా గుండె నిబ్బరంతో ఉండాలి అని చెప్పేసి, ఒక మనిషికి ఏ విధంగా ఈర్ష్య అసూయ ఉండకూడదు, ఉంటే ఏ విధంగా నశిస్తాడు అని చెప్పేటటువంటిది దుర్యోధనుని పాత్ర. ఈర్ష్య అసూయ, దుర్యోధనుడి జీవితం అంతా కూడా ఇవి రెండే, వీటితోనే నాశనం అవుతాడు. ఈర్ష్యాసూయులు ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా మేము బాగుపడాలి అని కోరుకోవడం కంటే కూడా అవతలవాడు నాశనం అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే కనుక వీడే నాశనం అవుతాడు. వేదంలో ఒక గమ్మత్తైనటువంటి ఒక వృత్తాంతం ఉంటుందండి, చెబుతాను నేను మీకు. వేదంలో స్వర ప్రక్రియ యొక్క ఉద్దేశాన్ని చెబుతూ యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అని చెబుతారండి. వృత్రాసురుడు ఏం చేస్తాడంటే, వృత్రాసురుడు ఇంద్రుడికి శత్రువు, ఇంద్రుణ్ణి చంపాలి, ఇంద్రుణ్ణి నాశనం చేయాలి అని చెప్పేసి తపస్సు చేస్తాడు. నేను బాగుండాలి, నేను ఇంద్రుడి కంటే గొప్పవాడిని అవ్వాలి అని చెప్పేసి తపస్సు చేసుంటే బాగుండేది. అలా కాకుండా వృత్రాసురుడు ఏం చేశాడు, ఇంద్రుణ్ణి నాశనం చేయాలి, ఇంద్రుణ్ణి నాశనం చేయాలి అని చెప్పేసి తపస్సు చేశాడు, ఈర్ష్యతోనూ అసూయతోనూ దుర్బుద్ధితోనూ. దానివల్ల ఏం జరిగింది అని అంటే కనుక ఆ యొక్క ఈర్ష్యాసూయల వల్ల తన యొక్క మాట కూడా మడతపడింది. మాట మడతపడి నా శత్రువైనటువంటి ఇంద్రుడు మరణించాలి అని కోరుకోవడం కాస్త ఆ విధంగా కోరుతూ మంత్రం పఠించవలసినటువంటి మంత్రాన్ని కాస్త ఇంద్రుడి శత్రువైనటువంటి నేను మరణించాలి అని చెప్పేసి అతను చెబుతాడు. ఇంద్రుడు వచ్చి అస్త్రం వేస్తాడు, వృత్రాసురుడు సంహరిస్తాడు. ఇది ఈర్ష్యకు అసూయకు ఉన్నటువంటి ఆ యొక్క అసలైనటువంటి రూపం. దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళిద్దరూ కూడా ఈర్ష్యాసూయులకు కవల పిల్లల వంటి వాళ్ళు. మనందరికీ తెలియక కొంతమంది కథానాయకులు కర్ణుడి పాత్ర వేసేసరికి కర్ణుడు గొప్పవాడు అని మనం భావిస్తూ ఉంటాం, కథానాయకులు దుర్యోధనుడి పాత్ర వేసేసరికి దుర్యోధనుడు గొప్పవాడు అని భావిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా ఆ పాత్రలు ఎందుకు వేస్తారు అని అంటే కనుక వాళ్ళలాగా ఉండకూడదు అని చెప్పి లోకానికి తెలియజేయడం కోసమే, దృష్టిలో పెట్టుకోండి, అలా ఉండకండి అని చెప్పడం కోసం. ఎంతో గొప్ప విషయం అండి. అంతంత చిన్న పిల్లలకు మన పౌరాణిక పాత్రల మీద ఆసక్తి పెంచి మనం నేడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే అధ్వాన్నమైనటువంటి సినిమా పాటలకు డ్యాన్సులు వేయించేటటువంటి తల్లిదండ్రుల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కాలంలోనే పౌరాణిక పాత్రలకు కూడా అద్భుతమైనటువంటి అభినయం చేయించగలిగేటటువంటి తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు అని చెప్పేసి ఆ చిన్నపిల్లను చూస్తే నాకు అర్థమైంది. ఆ తల్లిదండ్రుల్ని మనం ఖచ్చితంగా అభినందించాలి, ప్రోత్సహించిన మేనమామను కూడా మనం అభినందించాలి. మొట్టమొదట ఎవరైతే ఇక్కడ నాట్యం చేశారో అందరూ కూడా ఆడపిల్లలేనండి. గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో, హిందువుల్లో ఆడపిల్లలలో సంస్కృతి బ్రతికి ఉంటేనే సనాతన ధర్మం నిలబడుతుంది, లేకపోతే లేదు. ఆడపిల్లలే ముఖ్యం. ఎందుకు అనంటే ఆడపిల్ల అనంటే కనుక ఒక తల్లి, ఒక చెల్లి, భార్య, కూతురు, మనుమరాలు, మహారాణి, ఇన్ని పాత్రలు ఉంటాయి ఆడపిల్లకు. శాస్త్రంలో ఒక మాట అంటారు, ఇటుకలతో కడితే ఇల్లు కాదు, ఇల్లాలు ఉంటేనే ఇల్లు అని చెబుతారు.
ఇటుకలతో కట్టుకున్నాము, మేడలు మిద్దెలు, నేను ఒక్కడనే ఉంటాను అంటే ప్రయోజనం ఏముంది? ఇల్లాలు ఉండాలి. గృహిణి గృహముచ్యతే అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఇల్లాలు అనంటే ఆడపిల్ల. ఆడపిల్లలకు మన సంస్కృతిని అలవాటు చేస్తూ ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంత గొప్ప క్షేత్రం, నా చిన్న వయసులో ఈ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉండేవాడినండి. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. ఆ తర్వాత వేదాభ్యాసం చేయడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. మా తండ్రి గారు, తాతగారు అందరూ కూడా తరతరాలుగా విశాఖపట్నము, యలమంచిలి ఈ ప్రాంతంలోనే ఉంటూ ఉన్నారు. నేను ఈ ప్రాంతంలోనే పుట్టిన వాణ్ణి అని చెప్పుకోవడానికి శతధా గర్విస్తున్నాను అని చెప్పడంలో ఎలాంటి సందేహము కూడా లేదండి. ఎందుకు అనంటే నూకాలమ్మ అమ్మవారిని చూసినప్పుడే ఇంతటి దివ్యమంగళ స్వరూపం నేను ఎక్కడా చూడలేదే అని నాకు మనస్సు కనిపించింది. నాతో వచ్చినటువంటి భక్తులకు కూడా అదే భావన కలిగింది. ఆ యొక్క అమ్మవారి ముఖంలో ఏమి కళ, ఏమి దైవత్వం, ఏమి అనుగ్రహం. అంత కళ్ళతో మనకు అమ్మవారు కనిపిస్తూ ఉన్నప్పటికీ అమ్మవారిని చూస్తే మనకు భయం వేయదు. ఎప్పుడు మనకు అమ్మవారిని చూసినప్పుడు కన్నతల్లిని చూసినట్లే అనిపిస్తుంది. అది నూకాలమ్మ అమ్మవారి యొక్క విశిష్టత. నూకాలమ్మ అమ్మవారి గురించి మనందరికీ తెలుసు. 500 సంవత్సరాలకు పూర్వం కాకతీయ రాజులు నిర్మించి పూజించినటువంటి ఆలయం ఇది. అందుకే కాకతాంబ అనేటటువంటి పేరుతో కూడా అమ్మవారిని పిలుచుకుంటూ ఉన్నాం. చాలా బాగుందండి. అదేవిధంగా అనఘ అనేటటువంటి పేరు అమ్మవారికి ఉంది. అనఘ అనంటే దత్తాత్రేయుడి భార్య. దత్తాత్రేయుడు అనంటే అత్రి అనసూయల కుమారుడు. దత్తాత్రేయుడి యొక్క భార్య పేరు అనఘాదేవి. అనఘ అనంటే ఇంకొక అర్థం ఉంది, మన పాపాలను పోగొట్టేది. అఘము అనంటే పాపము, అఘములను పోగొట్టేది అనఘాదేవి అవుతుంది. ఆ విధంగా అనఘాదేవి అనంటే నూకాంబిక, నూకాంబిక పేరైనటువంటి అనఘా పేరుతో ఏర్పడినటువంటి గ్రామమే అనకాపల్లి అనేటటువంటి గ్రామము అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒకానొక సందర్భంలో ఈ గ్రామాన్ని అనఘాపల్లి అని చెప్పేసి పిలిచేవారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాలక్రమంలో అనగాపల్లి అని, ఆ తర్వాత అనకాపల్లి అని ఈ గ్రామానికి పేరు రూపాంతరం చెందింది. ఈ గ్రామం పేరు నూకాలమ్మ అమ్మవారి పేరుతోనే ఉన్నది తప్ప వేరే అర్థం లేని పేరు కాదు. మన ఊరి పేరు యొక్క విశిష్టత మనమంతా కూడా తెలుసుకుని గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా నేను ఈ సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. 7 అక్క చెల్లెళ్ళు. అదేవిధంగా ఆ అక్క చెల్లెళ్ళకు ఒక సోదరుడు ఉంటాడు, పోతురాజు అని చెప్పేసి. వీళ్ళందరూ కూడా భక్తుల్ని కాచుకొని ఉంటారు. భక్తుల పాలిట కొంగు బంగారం వలె ఉంటారు. ఏ విధంగా అనంటే కనుక మనందరికీ తెలుసు, భారతదేశానికి ఈశాన్యంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు, 7 రాష్ట్రాలని కూడా 7 సిస్టర్స్ అంటారు. ఆ 7 రాష్ట్రాలు కూడా మన భారతదేశానికి సరిహద్దులు. ఆ రాష్ట్రాలను మనం కాపాడుకుంటే కనుక దేశాన్ని కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా ఈ గ్రామ దేవతల్ని కాపాడుకోగలిగితే కనుక సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాము అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గ్రామ దేవతల ఆలయాల్ని రక్షించుకోవాలి, జాతరల్ని నిర్వహించాలి, మరింత వైభవంగా నిర్వహిస్తూ ఉండాలి. ఈ జాతర పేరుతో ఎంతమందికి కడుపు నిండుతోంది అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎంతమందికి ఉపాధి లభిస్తుంది జాతరలు అనంటే కనుక రోజుకు కనీసం ఈరోజు ఆదివారం 50,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు అని చెప్పేసి కార్యవర్గ సభ్యులు చెప్పడం జరిగింది. అంతమంది, అన్ని వేల మంది, లక్షల మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు రూపాయో 2 రూపాయలో ఇక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు అనంటే కనుక స్థానికులకు ఎంత లాభం. స్థానికులకు 4 వేళ్ళు కూడా నోటిలోకి వెళ్ళేటట్టు చేసేటటువంటిది ఈ యొక్క గ్రామ దేవతల జాతర, నూకాంబిక అమ్మవారు. కావున ఇలాంటి గొప్ప జాతర రాష్ట్ర పండుగగా గుర్తించడము అనేటటువంటిది శతధ ప్రశంసనీయం. ఆ విధంగా ఎవరెవరైతే కృషి చేసి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క పట్టణానికో గ్రామానికో లేకపోతే ఈ యొక్క జిల్లాకో రాష్ట్రానికో పరిమితం చేయకుండా దేశవ్యాప్తం చేయాలి, విశ్వవ్యాప్తం చేయాలి అని సంకల్పించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్ర పండుగ ఉన్నది.
రాష్ట్ర పండుగ అని చెప్పి ప్రకటించిన తరువాత మాత్రమే ఆ పండుగ యొక్క మహత్వం మనందరికీ కూడా తెలిసింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక రాష్ట్ర పండుగ ఉన్నది. ఆ రాష్ట్ర పండుగ నూకాంబిక జాతర అని చెప్పేసి ప్రకటించిన తరువాత నూకాంబిక అమ్మవారి ఘనత విశ్వవ్యాప్తం అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదండి. అనకాపల్లిలో మనం చూసుకుంటే నూకాలమ్మ అమ్మవారు, కొంచెం మనం ఎలమంచిలి వెళితే కనుక భూలోకమాంబ, ఏటి కొప్పాక వెళ్ళామంటే కనుక బండిమాంబ, విశాఖపట్నం వెళ్ళామంటే కనక మహాలక్ష్మి, సత్యమ్మ తల్లి, భీమవరం మావుళ్ళమ్మ తల్లి, ఈ విధంగా ఒక్కొక్క ఊరిలోనూ ఉన్నటువంటి ఒక్కొక్క గ్రామ దేవత కూడా గ్రామ ప్రజలకు కొంగు బంగారమై గ్రామ ప్రజల్ని ఆశీర్వదిస్తూ రక్షిస్తూ ఉన్నది. మనం పూజించినా పూజించకపోయినా కూడా ఆవిడ బాధ్యత ఆవిడ నిర్వర్తిస్తూనే ఉంటుంది. మనం ఎందుకు పూజిస్తాము అని అంటే కనుక ఆవిడ మనకు చేస్తున్న ఉపకారానికి మనం ఒక కృతజ్ఞతాభావంగా మనం పూజిస్తాము అమ్మవారిని అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎంతో గొప్పదైనటువంటి ఈ జాతరకు నేను రావడం చాలా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. ఈ జాతర మరింత వైభవంగా జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. క్రిందటి మాసంలోనే కుంభమేళా జరిగిందండి. కుంభమేళాలో విపరీతమైనటువంటి జనం, సాధారణంగా అంత జనం మనం ఎక్కడా చూడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనాన్ని చూసిన తర్వాత మళ్ళీ నాకు కుంభమేళానే గుర్తొచ్చింది అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. చిన్న వయస్సు నుండి మనం పిల్లలకు గ్రామ దేవతల్ని అలవాటు చేయాలి. మన గ్రామ దేవత ఫలానా ఆవిడ అని చెప్పాలి. ప్రపంచంలో ఏ ఊరికి వెళ్ళినా కూడా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, యూరప్ వెళ్ళినా, చివరికి అంటార్కిటికా వెళ్ళి సెటిల్ అయినా కూడా మన గ్రామ దేవతను మనం మరచిపోకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గ్రామ దేవతని విస్మరించినటువంటి వాళ్ళకే ఒక్కొక్క సందర్భంలో కొన్ని అశాంతులు, కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళు పుట్టినటువంటి గ్రామ దేవతను వాళ్ళు మరచిపోయి ఉంటారు. మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు గ్రామదేవతని మొక్కుకునే ఉంటారు. మా వంశం అంతా కూడా మేము నిన్ను సేవించుకుంటాం అమ్మా తల్లి అని చెప్పేసి. ఆ విధంగా పెద్దవాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కును మనం మరచిపోయి మనం ఏం చేస్తాము అంటే కనుక మన జీవితంలో గ్రామదేవతల్ని పట్టించుకోవడం మానేస్తాం. అలా చేయకూడదు. ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామదేవతను మనం గుర్తు పెట్టుకోవాలి. అంతరిక్షానికి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ కూడా గణపతిని, భగవద్గీతని మర్చిపోకుండా తీసుకుని వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చింది. అలాంటప్పుడు మనం అమెరికా వెళ్ళి అనకాపల్లిలో ఉన్నటువంటి నూకాలమ్మను మరిచిపోతే ఎంత ఘోరం, ఎంత దురదృష్టం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గ్రామ దేవతల మహిమ మన పిల్లలకు చెప్పాలి. గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరము కూడా తృణమో పణమో మన కుటుంబం నుండి ఎంతో కొంత మన శక్తి మేరకు మనం దానం ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నెలకు మన జీతం కనుక 1000 రూపాయలు అయితే 10 రూపాయలు, 10,000 అయితే కనుక 100, 1,00,000 అయితే కనుక 1000, ఆ మాత్రం 1% కూడా మనం మన గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి గ్రామ దేవతకు మనం ఇచ్చుకోలేకపోతే మన పూర్వీకులందరినీ కూడా రక్షించడం వల్లే మనం పుట్టాము, పుట్టి పెరిగి బ్రతికి బట్ట కట్టాం. మన పూర్వీకుల్ని రక్షించి మన జన్మకు కారణమైనటువంటి గ్రామ దేవతల్ని మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. చాలా సందర్భాల్లో ఆటలమ్మ అని చెప్పేసి ఒక చిన్నపాటి అమ్మవారు అనేటటువంటి ఒక అనారోగ్యం వస్తుందండి. వచ్చినప్పుడు ఆ సందర్భంలో మాత్రం అందరికీ ఖచ్చితంగా గ్రామ దేవత గుర్తుకు వస్తుంది. అప్పుడు అందరూ ఖచ్చితంగా గ్రామ దేవత వద్దకు వెళ్తారు. చాలా సంతోషం. ఆ సందర్భంలోనైనా అమ్మవారు గుర్తుకు వస్తుంది. అమ్మవారు అస్సలు కోపించుకోదండి. మన కన్న తల్లి సాధారణంగా మనం సుఖంగా ఉన్నప్పుడు మనల్ని చూసి ఆనందిస్తూ ఉంటుంది. మనం కన్న తల్లిని పట్టించుకోకపోయినా కూడా ఆవిడేమనుకోదు. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు మనం అమ్మ అని మన కన్న తల్లి వద్దకు వెళ్ళినప్పుడు ఆవిడ మనకు కష్టం వచ్చిందే అని చెప్పేసి బాధపడుతుంది, మన కష్టాన్ని తీరుస్తుంది. కష్టం తీరిన తరువాత మనం పడేటటువంటి ఆనందాన్ని చూసి ఆవిడ ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. కన్న తల్లి అదేవిధంగా గ్రామదేవత ఇద్దరూ ఒకటే అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంటిలో ఒక కొత్త బిడ్డ పుడితే గ్రామదేవత వద్దకు తీసుకుని వెళ్ళి ఆశీస్సులు ఇప్పించడం అనేటటువంటిది పాత సాంప్రదాయంగా ఉండేది.
ఇంట్లో పెళ్లి కుదిరితే కనుక పెళ్ళైన వెంటనే నూతన దంపతుల్ని గ్రామ దేవతల వద్దకు తీసుకుని వెళ్ళేవారు. అదేవిధంగా ఇల్లు కట్టుకుంటే కనుక మొట్టమొదటి వంటకం ఇంట్లో చేసి గ్రామ దేవతకు నైవేద్యం చేసేటటువంటి వారు. ఈ విధంగా ఇన్ని సాంప్రదాయాలు గొప్పగా ఉన్నటువంటివి. మనం ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన గ్రామంలో ఉన్నటువంటి దేవతను పూజిస్తే చాలు. ఆ తరువాత మనకు శక్తి ఉంటే మనం వేరే క్షేత్రాలకు తీర్థాలకు వెళ్ళవచ్చు. గ్రామ దేవతను పూజించకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి గయాశ్రాద్ధాలు చేసినా, కాశీలో పిండాలు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గ్రామ దేవతను పూజించాలి, ఇంటి దేవతను పూజించాలి, కన్న తల్లి తండ్రులను పూజించాలి, చదువు చెప్పినటువంటి గురువును పూజించాలి. ఆ తరువాతే తీర్థక్షేత్రాల సందర్శన అవన్నీ కూడా చేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ నూకాంబిక అమ్మవారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి నేను వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆ యొక్క అనుభవాన్ని మీ అందరితో కూడా పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రీమాన్ కొణతాల రామకృష్ణ గారికి, అదేవిధంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి శ్రీమాన్ కాండ్రేగుల శ్రీరామ్ గారికి కూడా వేద పురుషుడి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ, వాళ్ళు సదా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని కూడా కోరుకుంటూ స్వస్తి.